మరియా, యోసేపు, బాలయేసు దైవ చిత్తాన్ని ఏ విధముగా నెరవేర్చారు అని మనం చూస్తే, మరియా కన్యకగా ఉండి గర్భము ధరించినప్పుడు దేవదూత వచ్చి, నీవు పవిత్రాత్మ చేత గర్భము ధరించదు అని చెప్పినప్పుడు ఆమె భయపడినప్పటికీ కూడా దైవ చిత్తానికి లోబడిపోయి లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆమె మాట్లాడుతుంది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను అంటూ దైవ చిత్తానికి తలొగ్గినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అదే పవిత్రతతో కడవరకు కూడా జీవించింది ఆమె. అదే పవిత్రతతో కడవరకు జీవించిందని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కుమారుని పెంచింది. తన శరీర రక్తాలను పంచుకోకపోయినా తన ద్వారా మరియ తల్లి గర్భము ధరించింది కాబట్టి యేసును బిడ్డగా, మరియను భార్యగా తలొగ్గి కుటుంబ వ్యవస్థకు సారథ్యం వహించారు ఈ యొక్క జోసెఫ్ గారు, యోసేపు గారు. యోసేపు గారు కూడా భయపడ్డాడు. అయినప్పటికీ దేవదూత ఆయనను బలపరిచింది. ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా దేవదూత బలపరిచింది. కాబట్టి సర్వశక్తి సంపన్నుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఆ మరియ తల్లి గర్భమున ఉద్భవిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ నీతిమంతుడైనటువంటి యోసేపు గారు మరి దేవుని యొక్క మాటకు, దైవ చిత్తానికి లోబడి ఆ యొక్క మరియను స్వీకరించడానికి ఆయన అంగీకరించాడు. సాక్షాత్తు లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువు ఈ లోకంలో జన్మిస్తున్నాడంటే మరి ఆయన కూడా ఎంతో ఆనందపడి, సంతోషపడి తనకున్న భయానంతా కూడా పోగొట్టుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. అలాగే యేసు ప్రభువును తీసుకున్నట్లయితే మరి యేసు ప్రభువు దేవుడుగా ఉండి, దేవుని కుమారుడుగా ఉండి, దైవ కుమారుడుగా ఉండి, దైవత్వము కలిగి ఉండి ఇటు మరీకు ఇటు యోసేపుకి కూడా ఆ తల్లిదండ్రుల యొక్క చెప్పు చేతలలో 30 సంవత్సరాల పాటు తల ఒగ్గి ఆయన తల్లిదండ్రులకు లోబడి జీవించారు.